హాయ్, మీరు తీసుకుంటున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇమ్యూనోథెరపీ లాంటివి కావచ్చు. ఇవి మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, హాస్పిటల్లో మీకు ఏ టైంలో ఈ డ్రగ్ ఎక్కిస్తున్నారు, ఏ టైంలో ఈ డ్రగ్ అయిపోతుంది అన్న దాన్ని బట్టి వాటి అవుట్కమ్స్ మారుతాయని మీకు తెలుసా? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ రోజులో 3 లోపల తీసుకుంటాం. 3 లోపల ఇమ్యూనోథెరపీ ఇన్ఫ్యూషన్ టైం కంప్లీట్ అయిపోతే వీళ్ళల్లో క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని రీసెంట్గా జరిగిన ఆస్కో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అండి. సో మనం అందరం ఏంటి అంటే ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, ఖచ్చితంగా వీటి నుంచి ప్రభావం వస్తుంది అని నమ్మకంతో ఇంత ట్రీట్మెంట్స్ మీద డబ్బులు ఖర్చు పెడతాం అనమాట. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇమ్యూనోథెరపీ మీద మీరు ఉన్నారో 3 o'clock లోపల ఇమ్యూనోథెరపీ తీసుకుంటాం మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. హాస్పిటల్ టైంకి వెళ్ళండి. ఇమ్యూనోథెరపీ అనేది మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇది అవుతుంది అంటే బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది అనమాట. మన ఇంటర్నల్ బాడీకి కూడా ఒక స్లీప్ అండ్ వేక్ సైకిల్ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఇమ్యూనోథెరపీ కనుక మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుందని సైంటిఫిక్ ప్రూఫ్ ఇవాళ రోజున ఉందన్నమాట.